అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాల వల్ల. ఇంకోటి నవీన్ యాదవ్ గారు యువకులు, ఇంజనీరు కాబట్టి ఆయన పర్సనల్ ఇండివిజువాలిటీ మీద ఆయనకి గెలుపు అనేది ఖాయమైంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే మనకి 2.5 ఇయర్స్లో 3 ఇయర్స్లో ఇంకా మంచిగా ఇక్కడ నీళ్ళ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇక్కడ ఉన్న పట్టాల ఒక స్లమ్ ఏరియాలో చాలామందికి పట్టాలు కూడా ఇష్యూ చేయాలి. ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా ఆ యొక్క కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేస్తాము. జూబ్లీ హిల్స్లో ఘన విజయం తప్పకుండా. రాబోయే 2028లో కూడా మళ్ళీ 29లో కూడా రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నికల్లో కూడా తప్పకుండా కాంగ్రెస్ రావడం ఖాయం. రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా. ఎన్నికల ప్రచారంలో ఏ అంశాలు అనేవి ప్రజలను ఎక్కువగా ఆకర్షించే, అంటే ఓటు వేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఎన్నికల్లో వచ్చారంటే ఫస్ట్ ఈజ్ ఎ యూత్, తర్వాత ఇంజనీరు, మూడోది ఈజ్ ఎ లోకల్ క్యాండిడేట్, నాలుగోది ఏముందంటే ఇక్కడ చాలా ముందే బడ్జెట్ శాంక్షన్ చేశారు. ఇంకా అందరు మంత్రులు కలిసి 5 మంత్స్ నుంచి ఇక్కడ మకాం వేసి ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేశారు. ఇక్కడ ఏమేమి సమస్యలు అన్నీ తీర్చిదిద్దారు. వాళ్ళకి తప్పకుండా ఒక హామీ ఇచ్చి ఆ అభివృద్ధి బాటలో ముందు వెళ్ళాము మేము. కాబట్టి సంక్షేమ కార్యక్రమం వల్లమే ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ సీట్ గెలవడం జరిగింది జూబ్లీ హిల్స్లో. రౌడీలు అన్నారు, గుండాలు అన్నారు. సో అలా అన్న వాళ్ళు ఈరోజు ఇంత భారీ మెజారిటీతోని గెలవడానికి గల కారణం ఏంటంటారు? చూడండి, బీఆర్ఎస్కి ఈ బీజేపీకి ఈ రౌడీ అనేది చాలా తప్పు. అవన్నీ ఈజ్ ఏ ఇంజనీర్, ఈజ్ ఏ హైలీ క్వాలిఫైడ్ పర్సన్ అండ్ మోర్ ఓవర్ ఈజ్ ఏ లోకల్ క్యాండిడేట్. ఆయన ఒక పర్సనల్ ఇండివిజువాలిటీ మీద వచ్చిండు. రేవంత్ అన్న సీఎం కాబట్టి వచ్చిండు. ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో దే ఆర్ అనేబుల్ టు డైజెస్ట్. వాళ్ళు జీవించలేక బురద చల్లుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ కూడా మనకి బీఆర్ఎస్లో కూడా మాగంటి గోపీనాథ్ కూడా ఒకప్పుడు రౌడీజం, గుండాయిజం కొన్ని వాళ్ళ మీద కేసులు పెట్టిండు, దౌర్జన్యంగా చేసిండు, చాలామందికి దబాయించిండు ఇక్కడ. కాబట్టి వాళ్ళకు కూడా మైనస్ అయింది. కాబట్టి మేము అధికారంలో రాష్ట్రంలో ఉన్నాము. మంచి కార్యక్రమాలు, మంచి భావన, మంచి ఆలోచన, మంచి విషయంతోనే ముందు పోయి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. తప్పకుండా మేము సహకరిస్తాము. తప్పకుండా అభివృద్ధి బాటలో ముందుంటామని మా యొక్క ప్రథమ లక్ష్యం. కాంగ్రెస్ అంటే ఏంటిది? టు కండక్ట్ ది మీటింగ్స్, టు కండక్ట్ ది ప్రోగ్రామ్, టు హెల్ప్ ది పూర్ అండ్ డౌన్ ట్రేడెడ్ పీపుల్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ మైనార్టీస్ అందరినీ కలుపుకునే పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది మా ప్రథమ లక్ష్యం, ప్రథమ ఎజెండా. భారీ మెజారిటీతో ఈరోజు కాంగ్రెస్ అనేది గెలిచింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందం. మేము కష్టపడడం కూడా అంటే మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎంతమంది అయితే మంత్రులు ఉన్నారో ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రత్యేకంగా నా వయసు 70 సంవత్సరాలు, 68 సంవత్సరాల నుంచి వయసు నుంచి 68 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడ 58 సంవత్సరాలు అవుతుంది. ఏది నేను ఈ కాంగ్రెస్లో ఉద్యమం చేయబట్టి సర్వీస్ చేస్తూ కూడా చేసిన, సర్వీస్ చేయకముందు కూడా నేను ఉద్యమం చేసిన. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం చేసుకోరు. ఏం తీసుకున్నాడంటే ప్రతి మంత్రిని ఇన్ఛార్జ్ చేసిండు ఒక్కొక్క వార్డుకు. ప్రతి జిల్లాకి వెళ్ళి ఒక్కొక్క ఎమ్మెల్యేని తీసుకొచ్చి వాళ్ళని కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చి వాళ్ళని ప్రచారానికి ఎగబెట్టాడు. కానీ నా జిందగీలో ఎప్పుడు చూడలేదు. నేను ఉప ఎన్నికలలో కూడా పోయినా ముగ్గుంగోడు అక్కడిక్కడ, కానీ ఏ మంత్రులు తిరగలే ఏది బై ఎలక్షన్లలో. కానీ ఈసారి మాత్రము ప్రతి ఒక్క మినిస్టర్కు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు ఇక్కడ ఇన్ఛార్జ్ చేసి గెలిపించడం జరిగింది. మేము కూడా అంత కష్టపడడం, ఇల్లు డోర్ కొట్టి వాళ్ళని రిక్వెస్ట్గా చేసినాం. 15 సంవత్సరాలు గెలిచారు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఏం ఫలితం చేయలేదు. వాళ్ళు సంపాదనకే వేగపడ్డారు. ఒక్కసారి గెలిపియండి ఈ అబ్బాయిని. యంగ్ పర్సన్ అబ్బాయి, శ్రీశైలం యాదవ్ వాళ్ళ కొడుకు. కానీ రౌడీలు అని చెప్పి అంటుంటారు. రౌడీ కాదు ఈయన, పెద్ద మనిషి కూడా. ఆయన మంచి పేరు మోసిన మనిషి, చిన్న శ్రీశైలం అన్న. ఆయన కడుపులో పుట్టిండి ఈ అబ్బాయి, మంచి ఎడ్యుకేషన్ పర్సన్. అతడు కూడా 3 సార్లు నిలబడి కూడా ఓడిపోయాడు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చింది, రూలింగ్ పార్టీ. మీరు చిత్తాంచిపించి పని తీసుకోండి, రూలింగ్ గవర్నమెంట్లో పని తీసుకోండి. కాబట్టి పని చేస్తాడు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీ బస్తీలో ఉన్నాడు. ఇసుక్ కూడా బస్తీలోనే ఉన్నాడు. కాబట్టి ఆయనతో ఎప్పుడు ఏ ఆపత్తి సోపతి వచ్చినా కానీ ఆయన కట్టుగా కొడితే లేస్తాడు, వస్తాడు, చూస్తాడు, ఆ పని ఏందో ప్రాబ్లం తీసేస్తాడు. కాబట్టి పని తీసుకోండి, జితాంచిపియండి అని చెప్పని డోర్ కొట్టి కూడా మేము కూడా తిరిగినాము. మాకు కూడా చాలా ఆనందం వచ్చింది. ఇవాళ మాకు
ఈ 3 నెలలు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. మాకు తినకుండా ఆకలి లేకుండా అనేది అనిపిస్తలేదు. ఆ ప్లాట్ గెలిచినందుకు చాలా సంతోషము. ఇప్పుడు ఆయనతోటి పనులు తీసుకునేదే వీళ్ళకు పనులు తీసుకునే నైక్ కావాలి, వీళ్ళకు తీసుకోవాలి, చేస్తాడు కూడా ఆయన. ఈ విజయాన్ని కాంగ్రెస్కే ఫలితం. పేరు కాంగ్రెస్. ఇక్కడ జితాంచిన క్యాండిడేటు ఆయన పనులు చేస్తే ఆయననే ఆ పేరుని కాయించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టినట్టు. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు తిరిగి జితాంచిపించారు. ఆయన పని చేయకపోతే ఏంటంటే అరే ఈ పిల్లానికి ఇచ్చి కూడా బేకార్ అని చెప్పి అనుకుంటారు. కానీ ఆయన కూడా ఆ పిల్లోడు కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది, చేస్తాడు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగేయడం చెప్పని మాకు కూడా నమ్మకం ఉంది. సునీత గారు రియాక్ట్ అయ్యారు. ఏంటి అంటే మాగంటి సునీత గారు రియాక్ట్ అయ్యారు మీ గెలుపుపై, కాంగ్రెస్ గెలుపుపై. ఏంటి అంటే ఇప్పుడు రౌడీలనే ఇప్పుడు గెలిపించారు అని చెప్పేసి, సో దానికి మీరు ఏం మాట్లాడతారు? రౌడీలను గెలిపించింది కాదు, ఒక ఎడ్యుకేషన్ పర్సన్ని గెలిపించినాం. ఎడ్యుకేషన్ పర్సన్ అయినా రౌడీ అని మేము ఎట్లా అంటాము? రౌడీ కాదు, వాళ్ళకు చేత కాదు, సాగు రాదు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళది ఒకటేనే మొత్తుకున్నట్టు జరుగుతుంది. పని చేసే నాయకు లేదు, సంపాదించేది ఒకటి ఉంది, అంతే తప్ప వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు. ఇప్పుడు వీడికి చాప్టర్ క్లోజ్ వాళ్ళకి. ఏది మళ్ళీ ఇంకా ముందుకు బీఆర్ఎస్ అనే పేరు లేదు. ఆ కాలంలోనే సోనియమ్మని ఇట్లా చేయబెట్టి సాధించండి, అమ్మ నేను తెలంగాణ నాకు ఇవ్వండి, నేను చితాన్స్తా, తెలంగాణలో మనం సపరేట్ చేసి నేను పనులు చూపిస్తా అని చెప్పి అన్నాడు. సరే బిడ్డ పో అని చెప్పి అన్నది. అది తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఏం చేసినాం, మేము ప్రతి డిపార్ట్మెంట్లో సకల జనంలో పాల్గొన్నాం. ఇవాళ ఒక డ్యూటీ చేయకముందు నుంచి నేను ఉద్యమంలో ఉన్నా, డ్యూటీ చేస్తూ కూడా ఉద్యమంలో ఉన్నా, మరి ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా ఇప్పుడు ఉద్యమంలో చేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్లో తెలంగాణ రావాలి, అన్ని సౌకర్యాలు కలిగాలని చెప్పని మేము సకల జనంలో సన్యం చేసినాం. కానీ తీరకు వచ్చిన తర్వాత దోపిడీ రాజ్యం చేసిండు. ఏం చేసిండు? సెక్రటరీ చూపించిండు, అందులో రూపాయి తీసుకొని రూపాయి ఖర్చు పెట్టిండు. అంతే తప్ప ఒకటి యాదిరిగుట్ట అందులో కూడా దోసుకున్నాడు. ప్రతి దాంట్లో దోసుకున్న పని తప్ప పని చేసిండంటే నువ్వు దోసుకుని దేని గురించి నువ్వు ఉద్యమం తెలంగాణ నువ్వు ఏం తక్కువ చేసినావు? అన్నీ అన్యాయం చేసిండు ఆయన. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్కే ఫలితం కేసీఆర్. ఇది వాస్తవము. ఇక లేవడు, బయటికి వెళ్ళడు అని మాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఇవాళ మంచి రేపు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకు అభివృద్ధికి ఓటేసిరు. ఒక మంచి మనసున్న మంచి లీడర్ను ఎన్నుకున్నారు. ఇది అంతా ప్రజల విజయం. దాంట్లో మంచి మనసున్న నవీన్ యాదవ్ విజయం. దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టే సంక్షేమ పథకాలు కానీ, అలాగే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కానీ, రేవంత్ రెడ్డి అన్న నాయకత్వం కానీ, రేపు ఫ్యూచరు ఇది ఉందని చెప్పేసి వాళ్ళు ఇవాళ ఈ మెజారిటీ ఇచ్చిండ్రు. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి ఇవాళ రాజకీయంలో ఉన్నాడు. చాలామంది ఆయనను అనగదొక్కాలని చూసారు. ఆయన సొంతంగానే చాలా కార్యక్రమాలు ఆయన సొంత డబ్బులతోటి చాలా కార్యక్రమాలు చేసిండు. సొంతంగా డబ్బులు పెట్టి గరీబు పిల్లలకు చదువులు కానీ, వాళ్లకు ఇతరత్ర సమస్యలు ఉంటే ఏ టైం అయినా నేనున్నా అని చెప్పేసి వాళ్ళకి చేయడం కానీ, ఇవాళ కాలేజ్ సంబంధించి పిల్లలు చాలామందికి డొనేషన్లు కట్టడం కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పిల్లలకు ఫీజులు కట్టి చదివించడం కానీ, ఆయన చాలా రకాలుగా సమాజ సేవ సొంతంగా చేస్తుండు. అదే ఇవాళ ఒక ఎమ్మెల్యే అయ్యిండు అని అంటే రేపు ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున గవర్నమెంట్లో ఎమ్మెల్యే ఉంటాడు. కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ తెచ్చి ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆయన మన గరీబ్ వాళ్ళకు ఇంకా సాయం చేస్తాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అన్నారు కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా సమాధానం చెప్తారు? మాది అవతల పార్టీ వాళ్ళ ఒక ఓడిపోతామనే భయంతో రౌడీ అనే ముద్ర వేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తున్నాం కదా, జూబ్లీస్లో 4 లక్షల ఓటర్లు ఉన్నారు. దగ్గర ఒక 2-3 లక్షలు, ఒక 10-20 లక్షల జనాలు ఉంటుండొచ్చు దగ్గర ఉన్నోళ్ళు.
వాళ్ళందరూ కూడా నవీన్ అన్న అంటే మాకు సొంత అన్న లాంటి వాడు, మా కుటుంబంలో వ్యక్తి లాంటి వాడు, గరీబులకు ఆయన సొంత జేబు నుంచి డబ్బులు పెట్టి హెల్ప్ చేసిండు తప్ప ఎక్కడా రౌడీయిజం చూపించలేదు. ఇవాళ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి శ్రీశైలం యాదవ్ గారు కూడా అంతకన్నా ముందు 40 సంవత్సరాల నుంచి ఆయన బిజినెస్ చేస్తుండొచ్చు తప్ప ఎక్కడ గరీబ్ వాళ్ళ దగ్గరికి పోలేదు. వాళ్ళు ఆపద ఉందంటే ఏ రాత్రి వచ్చినా కానీ వాళ్ళకు సహాయం చేసిండు తప్ప ఎక్కడ. అందుకని ఈ మెజారిటీ నిదర్శనం, ఈ మెజారిటీ కూడా దానికి నిదర్శనము. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలా 3 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు. తర్వాత మాత్రం నాకు ఒక తెలిసి 4-5 దఫాలుగా కూడా ఆయననే ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆయన తప్ప ఆయనకు ఆపోజిట్ పోటీగా నిలబడే ధైర్యం కూడా ఎవ్వరు చేయరని చెప్పేసి నేను మరీ ధీమాగా చెప్తున్నా. ప్రచారంలో ఏ అంశాలు అనేవి ప్రజల్ని ఆకర్షించాయి? ఎన్నికల్లో ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రేషన్ కార్డ్స్ కానీ, ఆడవాళ్లకు బస్సు ప్రయాణం కానీ, అలాగే విద్యుత్ కానీ, అలాగే సంపూర్ణమైన సన్నబియ్యం కానీ, ఇవన్నీ గరీబ్ వాళ్లకు సంక్షేమ పథకాలు వాళ్ళ దగ్గరకు పోయి చెందుతున్నాయి. ఇవాళ ఉన్న వాళ్ళ దగ్గర ఇంతకుముందుకు ఏంటంటే రియలిస్ట్ రకంగా ఇంతకుముందు చేసిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద వాళ్ళకు వంతపాడి వాళ్ళకు హెల్ప్ చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నారు తప్ప అదే రేవంత్ అన్న ఇవాళ నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దాంట్లో చూస్తే కానీ ఇవాళ గరీబ్ వాళ్లకు చాలా గొప్పగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అది మెయిన్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు. తర్వాత ఇవాళ నవీన్ అన్న ఇక్కడ గెలవడానికి కారణం ఇక్కడ చేసే ఆయన సొంత ఖర్చుతో ఇప్పటివరకు చేసే కార్యక్రమాలు, ఆయన మంచి మనసున్న మనిషి అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక బాగా భరోసా ఉంది. ఆ దాంట్లో ఆయన ఇలా భారీ మెజారిటీతో గెలిచిండు. దేనిపైన ప్రధాన కారణాలు ఉన్నాయంటారు? ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు? ప్రధాన కారణాలు ఒకటే, ఇక్కడ నవీన్ అన్న వ్యక్తిత్వం, రెండోది ఇలా కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాలు, మూడోది ఏంటంటే ఇంత ముందుకు చేసిన బీఆర్ఎస్ ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఈ 3 దఫాలుగా ఆయన ఉన్నాడు కానీ ఇక్కడ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. గరీబ్ వాళ్లకు ఏమి సహాయాలు అందలేదు. మెయిన్ ప్రధానంగా ఏంటంటే ఇలా నవీన్ యాదవ్ వచ్చి ఇలా ఎమ్మెల్యేగా ఉంటే ఆయన సొంతంగా చేస్తాడు. తర్వాత గవర్నమెంట్ కూడా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఈ రోజుల్లో. మొన్న రేవంత్ రెడ్డి అన్న కూడా అన్నాడు, ఇక నా కుడి భుజము నవీన్ యాదవ్, ఆయనను మీరు గెలిపించుకున్నట్లయితే జూబ్లీహిల్స్ను రాష్ట్రంలో నెంబర్ 1 జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీగా తయారు చేస్తా, మీరు ఆ మాట మీద గెలిపియండి అని చెప్పి అన్నారు. అదే మాట ప్రకారం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలందరూ తెలివిగా ఆలోచన చేసి ఓటేసుకోరు. ఏ విధంగా చూస్తున్నారు? కాంగ్రెస్ గెలుపుని మేము చాలా ఆనందపరుస్తున్నాము. ఎందుకంటే మేము గెలుస్తామని ఒక 15 రోజులు కూడా ముందే అనుకుంటున్నాము. కాంగ్రెస్ గెలుపు కారణం ఏంటంటే మన నవీన్ అన్న మంచితనము, ఆయన చేసిన సమక్షాలు ఒక 15 ఏళ్ళ నుంచి పడుతున్న బాధలు, వాళ్ళ అమ్మగారిని అడిగిన 15 ఏళ్ళ నుంచి అంటే కాదు 40 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాము. మన రేవంత్ అన్నకు 1000 కోట్ల నమస్కారాలను పెడుతుంది. ఎంత బాధపడ్డదో ఆ తల్లి మొహంలో ఆనందం చూసినాం ఇవాళ. ఇంకా నా జూబ్లీహిల్స్ నా ఇల్లు లాంటిదని ఆ అమ్మగారు ఎంతో ఆనందపడుతున్నది. డెవలప్మెంట్ కోసం చాలా ఇక్కడ అభివృద్ధి ఇప్పటివరకు కాలేదు. 3 సార్ల టీఆర్ఎస్ ఉంది, ఇప్పటివరకు ఎలాంటి డెవలప్మెంట్ కాలేదు. మన అన్న సొంత డబ్బులు పెట్టి ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఈయన నిజంగా పార్టీలోకి వస్తే ఇంకెంత డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు బాగా ఎదురు చూశారు. ఇవాళ ఇది ప్రూఫ్ చేయగలిగారు. రేవంత్ అన్నకు మన జూబ్లీహిల్స్ ప్రజలు అంకితం చేయడం, ఇది వాళ్ళు మంచిగా ఎన్నుకోవడము అదొక ప్లస్ అయిందండి. పెద్ద మాటలు అన్నారు కదా, సో వాళ్ళందరికీ ఎట్లా సమాధానం చెప్తారు? గెలుపుతో సమాధానం చెప్పారా? లేదండి, వాళ్ళ ఆలీలు అన్న మాటలు మేము కూడా అలా నిజం అనుకున్న దగ్గర నుండి చూసినాక అసలు వాళ్ళు రౌడీ అనిపిస్తుంది. ఈయన నిజాయితీ, ఈయన మాటల వల్ల, ఈయన మంచితనం వల్ల గెలిచిండు. రౌడీ అనే పదానికి లేదు. రౌడీ చేసే వాళ్ళకు రౌడీ అంటే రౌడీ చేసే వాళ్ళని భయపడతారేమో కానీ మంచి వాళ్ళు ఎప్పుడు భయపడరు. మంచి వాళ్ళకి ఈయన సాయం కొరకు ఎంతోమంది వచ్చేటోళ్ళని చూస్తున్నాం. ఇవాళ స్వయంగా కూడా ఆయన మంచితనం కోసం వస్తున్నారు, ఎంతమంది చూసినాం. రౌడీలు అనే వాళ్ళు భయపడతారు, రౌడీ కాదు ఈయన. నవీన్ యాదవ్ గారు గెలిచారు కదా, సో ఎలాంటి అభివృద్ధి అనేది
వాళ్ళ అభివృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఆయన అభివృద్ధి వేరు, ఇప్పుడు అవుతున్న అభివృద్ధి వేరు. ఆయన ఎంతో అనుకుంటూ ఆయన మాటలు చెప్పే మనిషి కాదు, చేసి చూపించే మనిషి. ఇప్పటి వరకు ఇప్పుడు రోడ్లు డ్రైనేజీలు ఇంతవరకు ఎక్కడ కూడా సరిగా లేవు. జూబ్లీల్స్ అన్నట్టే కానీ కొన్ని గల్లీలో మేము తిరుగుతుంటే తెలిసింది చాలా స్లమ్గా ఉన్నది. అలాంటి ఇప్పుడు ఎన్నో అభివృద్ధికి చెందడానికి ఉంది, చాలా డెవలప్మెంట్ అభివృద్ధి వస్తాయని. అయినా ఎందుకంటే నేను మంచి పని చేస్తా ఇక్కడ జూబ్లీహిల్స్లో 30-40 ఇయర్స్. ఇంకా ఫాదర్ ఇంకా సన్ ఇంకా మంచి పని చేస్తాం నవీన్ యాదవ్లో. ఎందుకంటే ఓల్డ్ సిటీలోనే ఇక్కడ రహమత్పూర్, బోరాబండా ఆర్ హస్బీపేట్స్, షేక్పేట్ మంచి పని చేస్తా ఆయన. రేవంత్ అన్న మంచి పని చేసిన రేవంత్ అన్న, ఆయన మహేష్ గౌడ్, పూనం ప్రభాకర్ ఆర్ విక్రమ్ బెట్టారి ఆర్ రవీంద్ర అన్న మొత్తం క్యాటర్స్ మంచి పని చేస్తా. నేను ఎర్రగడ్డ ఇన్ఛార్జ్ చేసిన అక్కడ మంచి పని చేస్తా. ఆయన నేను 1 వీక్ బిఫోర్ చెప్పింది ఆయన 30,000 విన్ అంటే విన్ అయింది. లేదా ఆయన ఫేక్ మాట. ఆయన మంచి పని చేస్తా, చిన్న పని నుంచి ఆయన సోషల్ వర్కర్. ఆయన మంచి వర్క్ చేస్తా సోషల్ వర్కర్లో. ఆయన పాలిటిక్స్ ఇంకా ఫాదర్వి మంచి సోషల్ వర్క్ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి మొదలుకొని మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ గెలుపు కోసం కృషి చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అన్నీ తానే ఈ యొక్క గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి నవీన్ యాదవ్ గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా చేయడంలో కృతజ్ఞతలయ్యారు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక పరిపాలన, ఉచిత బస్సు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, 500కి గ్యాస్ సిలిండర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒకటి చొచ్చుకుపోయాయి. ప్రజలు ఈ యొక్క అన్ని పథకాలను కూడా మెచ్చుకొని కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయం చేశారు. ఇంకో విషయం చెప్పాలి, ఉచిత బస్సు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన వెరీ నెక్స్ట్ డేనే అమలు చేసింది. ఈ ఉచిత బస్సు విషయంలో కేటీఆర్ గారు ఏమన్నారంటే బస్సులలో ఆడవాళ్ళు రికార్డ్ డ్యాన్సులు చేసుకోవాలని చెప్పేసి వాళ్ళని కించపరిచయం చేశారు. అదే మహిళలు ఇప్పుడు ఆయనకు బుద్ధి చెప్పిరు. ఈ ఉప ఎన్నికల ఫలితం రాష్ట్ర రాజకీయాలకు ఎలాంటి ప్రభావం అనేది చూపుతుంది? ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాజకీయాలపైన ప్రభావం చూపుతుందండి. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ పైన ప్రభావం చూపించి ఆయన ఫామ్ హౌస్గా పరిమితం చేశాయి. మొన్న అన్ని తానే బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఏవైతే ఎన్నికలు తన భుజస్కంధాల పని చేసుకొని చేశారో ఇప్పుడు దానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి, ఈ ఓటమిని అంగీకరించాలి. కాబట్టి బీఆర్ఎస్ స్టేట్ మన గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పతనానికి ఈ ఎలక్షన్ ఒక విజయం నాంది.